అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి శుభదినం. ఎందుకంటే మన కర్నూలు పట్టణం సిగలో రెసిడెన్స్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్పొరేట్ సెక్టర్ను తలదన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్లోబల్తో పోటీపడేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మన కర్నూలులో జాయిన్ అయినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న తదుపరి నేను ఒక జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేశాను. ఒక 4 సంవత్సరాల పాటు కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేసిన తదనంతరం ఆ తర్వాత మా ముందుగా వచ్చినటువంటి పారిశ్రామికవేత్త మాజీ రాజ్యసభ సభ్యులు సార్ గారి కంపెనీలో కూడా ఒక 1 year జాబ్ చేశాను. ఆ తదనంతరం వ్యాపార రంగంలోకి వచ్చి కేజీ రెడ్డి గారితో మా ఫీల్డ్లో కూడా వ్యాపార రంగం చాలా అద్భుత స్థాయిలో ఉన్నారు. అప్పటికే ఆ రంగంలో మేము చిన్నపాటి వ్యాపారాలు చేస్తూ ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కర్నూలులో ఆ స్థానం సంపాదించుకొని మేము ఎందుకు వచ్చి మరి ఎందుకంటే ముందర వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు అంతేమి, ఎందుకంటే ఆయన దగ్గర మేము జాబ్ చేశాం కాబట్టి మా గురువు గారు, అలాగే వ్యాపార రంగంలో కేజీ రెడ్డి గారు కూడా సుపరిచితులు కర్నూలు పట్టడానికి ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వేదికగా ఉన్నందుకు ముందుగా నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉందండి. ఇకపోతే మన కర్నూలు గురించి నేను చెప్పేదంటే 2 విషయాలు. మనంతా చాలా వెనుకబడిన ప్రాంతం, అసలు యాక్చువల్గా డాట్ ఏరియా ఇక్కడ. అటువంటి ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ పరంగానే తప్ప మనం డెవలప్ చేయాల్సింది వేరే రకంగా ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి, ఒకప్పుడు మనకి కర్నూలులో ఒక కార్పొరేట్ సెక్టర్ అంటూ లేనేలేదు. ఒకప్పుడు నలంద విద్యావిద్యాలయం అని చెప్పేసి వచ్చింది మనకి ఇంటర్మీడియట్ సెక్టర్లో, నలంద జూనియర్ కాలేజ్ అని చెప్పేసి అటు వచ్చాడు వెళ్ళిపోయింది. అది కాకుండా ఈసారి రెసిడెన్స్ అనేది మీకు తెలిసిన విషయమే. హైదరాబాద్లో నేను కూడా మా అన్న పిల్లల్ని జాయిన్ చేయించడానికి పోయినప్పుడు రెసిడెన్స్ స్కూల్స్ రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అని చాలా తిరిగాను అడ్మిషన్ కోసం. అంటే ఈరోజు రెసిడెన్స్ వాళ్ళది నేను కర్నూలుకి వచ్చిందంటే చాలా సంతోషంగా అసలు. నేను ఆ రెసిడెన్స్కి పోయినప్పుడు నేను చాలా మంది అడిగాను కూడా అక్కడ స్టాఫ్ను, మా కర్నూలు ప్రాంతం నుంచి ఏమైనా పిల్లలు ఉన్నారని చెప్పేసి అడిగాను. అక్కడ కర్నూలులో మామూలు చాలా మంది ఉన్నారని చెప్పడం జరిగింది అక్కడ. అటువంటి ఇన్స్టిట్యూషన్ ఈరోజు కర్నూలు తీసుకొని రావడంలో మా కేజీ రెడ్డి గారు అమోఘమైన పాత్ర పోషించారు. దీంట్లో చాలా సంతోషం సార్. ఎందుకంటే మన కర్నూలు మీరు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో స్టార్ట్ అయ్యి అంటే ఒక వ్యాపార రంగంలోనే కాక ఒక ఎడ్యుకేషన్ రంగంలోకి వచ్చి మీరు తనదైన ముద్ర వేసుకుని మీరు ఎస్పెషల్లీ ఒక విద్యా వ్యవస్థలో ఉంటుంది ఆశామాష విషయం కాదు. మేము టీజీ వెంకటేష్ సార్ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాం, సార్ అన్ని రంగాల్లో ఉన్నారు మీరు, ఒక విద్యా వ్యవస్థలకు ఎందుకు రాలేకపోయారని చాలాసార్లు అడిగాను సార్. కావున మీరు కేజీ రెడ్డి గారు ఈ రంగంలోకి వచ్చి అతి తక్కువ కాలంలో అంటే మినిమం 5 years పీరియడ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చి ఆ తదనంతరం జూనియర్ కాలేజీలోకి అడుగుపెట్టి రెసిడెన్స్ అనే విద్యా సంస్థను తీసుకొచ్చి ఈ స్కూల్స్ని కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాంట్లో మెర్జ్ చేసి మొత్తం రెసిడెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా సంతోషం సార్. ఎందుకంటే రెసిడెన్స్ అంటే కెమిస్ట్రీలో ఒక పెద్ద బాండింగ్ అనేది రెసిడెన్స్ బాండింగ్ అనేది. అటువంటి సంస్థను తీసుకొచ్చి ఈ రాయలసీమ ప్రాంతానికి సుపరిచయం చేసినాం, చాలా చాలా సంతోషం. ఇకపోతే నేను చెప్పేది అంటే విద్యార్థులు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం 2 విషయాలు చెప్తాను. ఎవరైనా సరే ఏమైనా సరే సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు, నాకు సమస్య లేదు. దాని నిదర్శనం నేనే. ఎందుకంటే నేను గవర్నమెంట్ కాలేజీలో చదివి గవర్నమెంట్ స్కూల్స్ చదువుకొని ఒక చిన్నపాటి రైతు కుటుంబం నుంచి ఈరోజు ఎంపీ అయ్యారంటే ఇందాక పద్మశ్రీ బ్రహ్మానంద గారు చెప్పినట్టు పట్టుదల ఉంటే కాంతి లేదు, మన గోల్ ఉండాలి ఖచ్చితంగా మీకు. ఎందుకంటే ఫెసిలిటీస్ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి మీరంతా ఒక మంచి లక్ష్యం పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థులు ఖచ్చితంగా తమకంటూ గోల్ పెట్టుకొని దాంట్లో భాగంగా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటాను. ఇకపోతే నేను చివరిగా కేజీ రెడ్డి సార్ గారిని ఒకటే అడిగేది, సార్ మీరు చాలా సంతోషం రెసిడెన్స్ స్కూల్ తెచ్చారు. ఇటువంటి భవిష్యత్తులో ఇంకా మీరు ఒక ఇంటర్మీడియట్లో ఆగిపోకుండా భవిష్యత్తులో ఇంకా విద్యారంగంలో ఇంకా రకరకాలుగా ఇంకా పెద్ద స్థాయిలు అందుకొని కర్నూలు ప్రాంతానికంతా ఈ రాయలసీమ ప్రాంతానికంతా విద్యలో ఏ మాత్రం మీరు రాజీ పడకుండా ఆ సంస్థలో